ఆంజనేయ స్వామి అనగానే రామభక్తి, జ్ఞానం మూర్తీభవించిన దైవంగా మన మనోఫలకాలపై స్ఫురణ కలుగుతుంది. సర్వదేవతా శక్తిమయంగా భాసిల్లుతున్న ఆ స్వామి గాయత్రీ మాత ఆలయ ప్రాంగణంలో పంచముఖాలతో విరాజిల్లుతున్నాడు. ఆ స్వామి దర్శనం సభక్తికంగా చేసుకుందాం పదండి. అనంతరం భక్తులు దక్షిణానికి అభిముఖంగా ఉన్న పంచముఖ హనుమాన్ మందిరానికి చేరుకుంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపం ఎంతో విలక్షణత్వం, వైవిధ్యాన్ని, విశిష్టతను సంతరించుకుంది. నరసింహుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు, వరాహస్వామి, ఆంజనేయుడు ఈ పంచస్వరూపాలు ఒకే తత్వానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణాలుగా భావిస్తారు. స్వామి ధరించిన ప్రతి ముఖారవిందానికి ఒక్కో విశేషం ఉంది. ఆ స్వామి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావించి భక్తి ప్రణామాలు సమర్పించుకుంటారు. రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే, ప్రసన్నాంజనేయం నమస్తే. అనంతరం సమీపంలో ఉన్న నవగ్రహ మంటపానికి భక్తులు చేరుకుంటారు. తమకున్న గ్రహబాధలు తొలగిపోవాలని మనసారా వేడుకుంటారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని గోశాలకు బయలుదేరతారు. సకల దేవతలు ఈ పవిత్రమైన గోమాత శరీరంలో కొలువై ఉండటం వలన గోమాతను దర్శించిన, స్మరించిన పుణ్యం లభిస్తుంది. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, గణేశ నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రులు, కార్తీక మాస వ్రతాలు, వనభోజనాలు, ఆయా ఆలయాల వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారికి 9 అలంకరణలు, హోమములు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణలు, బతుకమ్మల పూజలలో ఈ ఆలయం సందడిగా ఉంటుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో ఈ ఆలయం మిరిమిట్లు గొలుపుతుంది. వందలాది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక సంరంభం కడు రమణీయంగా గోచరమవుతుంది. మహిళా భక్తులు విధిగా ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ పూజలను నిర్వహిస్తారు.